ఎప్పుడు నాలుకంతా ఎర్రగా అయిపోవడం, హెయిర్ ఫాల్ ఉండడం, ఇవన్నీ మల్టిపుల్ సిమ్టమ్స్ అయితే వస్తున్నాయి. కానీ చిన్న ఇంత అన్నం కూడా నేను తినలేకుండా అయిపోయాను. అసలు నిజంగా నాకు మామూలు టెన్షన్ కాదండి. నాకంటే ఆ రిపోర్ట్స్ అవన్నీ చూసి నాకు జీవితంలో ఇంకా నేనైతే స్కిన్ అనేది లోపల ఎరోజన్ లాగా ఏర్పడిందంట. నువ్వు ఇమీడియట్ గా వెళ్ళిపో, మీ ఊరి దగ్గరికి వెళ్ళి మంచి చూయించుకొని సెట్ అయిన తర్వాతే రా అనేసి. ఫుడ్ సరిపోక ఇమీడియట్ గా కళ్ళు తిరిగిపోవడం ఇవన్నీ జరిగాయి అనమాట. ఇంకా కొంచెం కొన్ని రోజులు సస్టైన్ అవ్వచ్చు ఈ భూమి మీద అన్న ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. నేను ఇంకా ఇప్పుడే చచ్చిపోతానేమో అన్నంత ఫీలింగ్ లిటరల్లీ చెప్పాలంటే. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది. అవునండి, మేమైతే యూట్యూబ్ మానేసాం. అంటే పర్మనెంట్గా కాదండి, ప్రస్తుతానికి ఈ 1.5 months 2 months గ్యాప్ ఏదైతే ఉందో మన ఛానల్లో వీడియోస్ చేయకుండా ఉండడానికి, దానికి అస్సలు కారణం ఏంటి, ఎందుకు మేము ఈ 2 months గ్యాప్ తీసుకున్నాం యూట్యూబ్లో వీడియోస్ చేయకుండా, ఇక ముందు మేము వీడియోస్ అనేవి కంటిన్యూగా పెడతామా లేదా, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడాల్సిందే. ఇకపోతే కొంచెం కూడా లేట్ చేయకుండా మీకు బోరు కొట్టించకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 1.5 months నుంచి నేను వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయకపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి నాకు కొంచెం హెల్త్ అనేది బాగాలేదండి. అంటే కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు అయితే వచ్చాయి. చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పలేను, అలాగనే చాలా తీసి పారేసే అంత చిన్న సమస్య అని కూడా చెప్పలేను అనమాట. నాకు రీసెంట్గా అంటే లాస్ట్ నవంబర్ డిసెంబర్ ఆ టైం నుంచి కొంచెం గొంతు నొప్పిగా వస్తుందండి. గొంతు నొప్పి అంటే నొప్పి కాదు, నేను అన్నం తినేటప్పుడు కానీ ఇంకేదన్నా తినేటప్పుడు కానీ బాగా ఇబ్బందిగా ఉండేది అనమాట. ఇక్కడంతా గీసుకొని పోతున్నట్టు ఉండేది. అలా ఒక 4 days 1 weekలో ఒక 4 days అలా ఉండేది. తర్వాత మళ్ళీ దానంతటా అదే వెళ్ళిపోయేది అనమాట. ఇలాగ నవంబర్ నుంచి స్టార్ట్ అయింది ఈ సమస్య. నవంబర్ డిసెంబర్ జనవరి అప్ అండ్ డౌన్గా వస్తూ పోతూనే ఉన్నింది. ఇంకా ఈ గ్యాప్లో నాకు కొంచెం నోరంతా పగుళ్ళు రావడం, ఎప్పుడు నాలుకంతా ఎర్రగా అయిపోవడం, హెయిర్ ఫాల్ ఉండడం, ఇవన్నీ మల్టిపుల్ సిమ్టమ్స్ అయితే వస్తున్నాయి. కానీ నేనైతే ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చాను. ఇది రాను రాను ఎలా అయిపోయిందంటే లాస్ట్ ఫెబ్లో మేము కర్నూలుకి వచ్చామన్నమాట. కర్నూలుకి వచ్చినప్పుడు అయితే ఇంక విపరీతంగా 1 week నొప్పునిందండి. అసలు ఫుడ్ తినలేకుండా అయిపోయాను. అప్పుడు నాకు కొంచెం భయం వేసింది, సంథింగ్ ఏదో జరుగుతుంది మన బాడీలో అని కొంచెం భయంగా అనిపించింది. మళ్ళీ ఇంకా తెలిసిందే కదండి మన ఆడవాళ్ళు ఎలా ఉంటామో, హాస్పిటల్కి వెళ్తే ఓపీలు అంటారు, టెస్ట్లు అంటారు, ఇంకా ఏదేదో చెప్తారు. 1/2 డయాగ్నోస్ అయితే కష్టము, అందులో డబ్బులు వేస్ట్, మనకి టెన్షన్ చూపించుకోవాలంటే. ఇవన్నీ ఉండడం వల్ల నేను అంత పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. సో మా ఆయనకి చెప్పాను అనమాట, ఇట్లా గొంతు నొప్పి ఉంది, కొంచెం యాంటీబయాటిక్స్ తీసుకోరండి, వేసుకుంటాను అనేసి. మా ఆయన అయితే యాంటీబయాటిక్స్ తీసుకొచ్చారు. ఒక 1 week వాడాను, తర్వాత అది తగ్గిపోయింది. ఇంకా దాని గురించి వదిలేస్తామండి. రీసెంట్గా మార్చిలో ఇంకా విపరీతంగా ఒక 15 days కంటిన్యూగా గొంతు నొప్పి ఉందండి. ఇంకా మార్చిలో ఎలా వచ్చిందంటే అది గొంతు నొప్పి కాదు, ఇంత అన్నం కూడా నేను తినలేకుండా అయిపోయాను. ఇంత ముద్ద కూడా నమిలి దాన్ని ఏదో జ్యూస్ లాగా చేసుకుని అప్పుడు మింగేదాన్ని. ఇంకా మా ఆయన నన్ను ఫుల్ చివాట్లు పెట్టేశారనమాట. ఇలా కాదు, ఎప్పటికప్పుడు నువ్వు వెనకేసుకుంటూనే వచ్చేస్తున్నా, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నా అది ఇది అని చెప్తావు అనేసి ఇమీడియట్గా నన్ను ఒక ఈఎన్టీ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. మేడం దగ్గరికి అయితే చూపించాం. మేడం కూడా అంతా చెక్ చేసి కొంచెం గొంతులో ఏదో ఎర్రగా ఉంది, కొంచెం ఇన్ఫెక్షన్ అయినట్టుంది అనేసి కొంచెం ఏదో నార్మల్ యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చేసారనమాట. అవి తీసుకొచ్చి 1 week వాడమన్నారండి. 7 days 2 times వేసుకోమన్నారు, మార్నింగ్ నైట్. ఆ కోర్స్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత, కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రమ్మన్నారు అనమాట. యాంటీబయాటిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. కానీ నాకు అప్పటికి యాంటీబయాటిక్స్ ఎన్ని వేసుకున్నా కూడా అసలు ఆ గొంతులో నొప్పి అనేది ఇంకా ఎంతకంత పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇంకా మేడం అయితే ఈ యాంటీబయాటిక్స్ కూడా తగ్గలేదంటే సంథింగ్ ఏదో ఉంది ఈ అమ్మాయికి, ఖచ్చితంగా ఎండోస్కోపీ అయితే ఇమీడియట్గా చేయించాలి అనేది చెప్పారు. అసలు నిజంగా నాకు మామూలు టెన్షన్ కాదండి. నాకంటే కూడా మా ఆయన డబుల్ టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే మా ఆయనకి ఏదైనా పిల్లలకి ఏదైనా నేను అసలు నా 2 cesareans తప్ప నేను అంత లాంగ్ టర్మ్లో సిక్ అయిందే లేదండి. నాకు నార్మల్ ఫీవర్ కోల్డ్ కూడా రెగ్యులర్గా రావు. అసలు నాకు ఫీవర్ వచ్చి కూడా 1 year అయిపోయింది. మీరు నమ్ముతారో లేదో తెలియదు కానీ నాకు లిటరలీ ఫీవర్ వచ్చి 1 year అయిపోయింది ఆల్మోస్ట్. అట్లా హెల్తీగా ఉండే నాకు సడన్గా ఇంత వచ్చింది. అందులో అసలు ఎండోస్కోపీ చేయించుకుంటుందా లేదా అని మా ఆయన అయితే అసలు మల్టిపుల్ ఆలోచిస్తున్నారంట. ఇంకా ఆ రోజు ఇంకా ఇమీడియట్గా మేడం ఎప్పుడైతే చెప్పారో ఆఫ్టర్నూన్ 12కి అట్లా చూపించుకున్నామండి. 12 నుంచి ఈవినింగ్ 6 వరకు ఫాస్టింగ్ ఉండేసి రమ్మన్నారు అనమాట టెస్ట్ చేయించుకోవడానికి. ఇంకా కొంచెం కూడా ఆలోచించకుండా మా ఆయన, సరే ఏదైతే అది అవుతుంది, నువ్వు చేయించుకుంటావో చేయించుకోవో తర్వాత,
ఫస్ట్ అయితే నేను అమౌంట్ కట్టేస్తున్నాను, నీకు ఖచ్చితంగా నేను చేయిస్తాను. ఇంకా సాయంత్రం అయితే ఎండోస్కోపీ చేయించేసుకున్నాము. నేను మామూలుగా నా బీఫామ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న హాస్పిటల్లో పనిచేశానండి నెల్లూరులో. అక్కడ నేను ఎండోస్కోపీ రిపోర్ట్స్ ఇచ్చేదాన్ని అనమాట. ఆ రిపోర్ట్స్ అవన్నీ చూసి నాకు జీవితంలో ఇంకా నేనైతే ఎంత కష్టమైనా వచ్చినా ఈ ఎండోస్కోపీ టెస్ట్ మాత్రం చేయించుకోకూడదు అని ఫీల్ అయ్యేదాన్ని అనమాట. అక్కడ పేషెంట్స్ ఎండోస్కోపీ చేసుకునేటప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ చూసి. కానీ అందుకే అంటారు కదండి పెద్దలు, మనకి జీవితంలో ఎప్పుడు ఏది ఎవరికి ఎలా వస్తుందో తెలియదు అనేసి. మేబీ అదేనేమో. ఫైనల్గా నేను కూడా ఎండోస్కోపీ చేయించుకున్నాను అనమాట. ఎండోస్కోపీ చేయించుకునేటప్పుడు ఇంకా మా వారు నా పక్కనే ఉండి చేయి పట్టుకొని ఏం పర్లేదు అంత బాగానే ఉంటుంది అని అయితే చెప్పారండి. నాకు ఆ టెస్ట్ చేసిన డాక్టర్ కూడా చాలా బాగా అసలు చాలా కన్సర్న్గా చేశారనమాట. ఇంకా అప్పుడు ఆ ఎండోస్కోపీలో తెలిసింది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో కొంచెం స్కిన్ అనేది లోపల ఎరోజన్ లాగా ఏర్పడిందంటండి. దాన్ని ఆ సార్ ఏం చెప్పారంటే అల్సర్ లాగా ఉంది అని అయితే చెప్పారండి. ఇంకా అల్సర్ అని చెప్పిన వెంటనే నాకైతే నిజంగా కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి, అసలు ఏదేదో అయిపోతుంది. ఇంకా మేడం ఈ ఎండోస్కోపీతో పాటు కూడా కొన్ని టెస్ట్లు కూడా రాశారనమాట. ఐరన్ ప్రొఫైల్, విటమిన్ B12, విటమిన్ D ఈ 3 కూడా ఎమర్జెన్సీగా చేయించుకొని రావాల్సిందే అని అయితే చెప్పారండి. ఇంకా ఈ ఎండోస్కోపీ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి ఇంక తర్వాత రోజు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో వెళ్ళి బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ కూడా ఇచ్చేసాము. ఈవినింగ్ కల్లా రిపోర్ట్స్ వచ్చేసాయి. రిపోర్ట్స్ వచ్చిన వెంటనే మేడం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. మేడం దగ్గర వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే నాకు సివియర్ ఐరన్ డెఫిషియన్సీ అయితే వచ్చేసింది. మామూలుగా ఉమెన్లో 60 నుంచి 250 వరకు ఐరన్ అనేది ఉంటుందంటండి. నాకు 16 ఉంది, 16. అలాగే విటమిన్ B12 నార్మల్గానే ఉంది, కానీ విటమిన్ D అనేది చాలా లో ఉంది. ఈ 2 డెఫిషియన్సీస్ రావడం వల్ల ఇంకా నా బాడీ ఏమైపోయిందంటే కొన్ని సిమ్టమ్స్ కూడా ఉన్నాయండి. వీటి గురించి, ఈ ఐరన్ డెఫిషియన్సీ గురించి, విటమిన్ D డెఫిషియన్సీ గురించి, ఇవి వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలా వీటి నుంచి తొందరగా రికవర్ అవ్వాలి, ఏం ఫుడ్ తినాలి, ఈ కంప్లీట్ వీడియో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కంప్లీట్ వీడియో ఒకటైతే పోస్ట్ చేస్తాను దీని గురించి. అసలు ఫస్ట్ నాకు ఏం జరిగింది, ఎందుకు ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్తానమాట. సో మేడం దగ్గరికి అయితే వెళ్ళాము. మేడం చెప్పింది ఏంటంటే గొంతులో సంథింగ్ అల్సర్ లాగా ఉంది, ఇది ఖచ్చితంగా మేము కేటగరైజ్ చేసి చెప్పలేము అల్సర్ అనేసి, అలాగని ఏమీ లేదని చెప్పలేము, సంథింగ్ ఏదో ఎరోజన్ లాగా ఉంది. మేడం అట్ ద సేమ్ టైం ఆ ట్రీట్మెంట్ రాసేటప్పుడు ఏం చెప్పారంటే మీరు ఒకసారి జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి అని చెప్పారు. ఇంకా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే గ్యాస్ట్రోని కన్సల్ట్ అవ్వండి అని చెప్పారనమాట. ఇక్కడ బెంగళూరులో ఏమైపోయిందంటే ఇంకా మల్టిపుల్ చైన్ లాగా అయిపోయింది. ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని రెఫర్ చేయడం, ఇంకొక డాక్టర్ని రెఫర్ చేయడం, ఇలా అయిపోయిందనమాట. ఇంకా ఈ మొత్తం టెన్షన్స్లోనే మొత్తానికి మండే అయితే వచ్చేసింది. మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారండి. ఆఫీస్లో కొంచెం డల్గా అట్లా ఉంటే వాళ్ళ మేనేజర్ అడిగారంట ఈ వాట్ హ్యాపెండ్ మధు అనేసి. మా వారైతే చెప్పారంట ఇలా మా వైఫ్కి కొంచెం బాగాలేదు, దాని గురించి కొంచెం ఆలోచిస్తున్నాను అంటే. నిజంగా అండి పాపం వాళ్ళ మేనేజర్స్ కూడా చాలా బాగా అర్థం చేసుకొని ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ మధు, ఫస్ట్ మీ వైఫ్ హెల్త్ ఇంపార్టెంట్, నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపో, మీ ఊరి దగ్గరికి వెళ్ళి మంచిగా చూయించుకొని సెట్ అయిన తర్వాతే రా అనేసి చెప్పారంటండి. ఇంకా మేము ఇమీడియట్గా ఆ రోజు కర్నూలుకి అయితే బయలుదేరిపోయి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చినప్పటి నుంచి మా ఆయన ఫుల్ ఇంకా గూగుల్లో సెర్చ్ చేసి చూసారనమాట. ఇంకా అందరు డాక్టర్స్లో డాక్టర్ సుజిత్ రెడ్డి అనేసి ఒక డాక్టర్ అయితే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండి. ఆ డాక్టర్ గురించి అయితే సెర్చ్ చేసి ఆయనకి కాల్ చేసి కన్సల్ట్ అయ్యాడు. సో మా దగ్గర ఉన్న మొత్తం రిపోర్ట్స్, మొత్తం హెల్త్ ప్రొఫైల్ మొత్తం పట్టుకొని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట, డాక్టర్ సుజిత్ కుమార్ రెడ్డి దగ్గరికి. ఇంకా సార్ రిపోర్ట్స్ అవన్నీ చూసి కడుపులో అయితే ఏం లేదు, కానీ సంథింగ్ గొంతులో అంటున్నారు, కానీ అల్సర్ వచ్చేది మాత్రం ఎగ్జాక్ట్గా మనకి స్టమక్లో వస్తుంది కానీ ఈ ప్లేసెస్లో రాదు అనేది చెప్పారండి. అప్పుడు నాకు కొంచెం ఇంత ధైర్యం వచ్చిందనమాట, అమ్మయ్య అనిపించింది, కొంచెం రిలాక్స్గా అనిపించింది అనమాట. లేదు నాకు కొంచెం క్లారిఫికేషన్ కోసం నేను ఇంకొకసారి ఖచ్చితంగా ఎండోస్కోపీ అయితే చేసి చూస్తాను అన్నారు. కానీ మా హస్బెండ్ అయితే లేదు సార్ అసలు చేయించుకోలేదు, ఇప్పటికే చాలా భయపడిపోయింది, లాస్ట్ ఎండోస్కోపీకి అసలు షివరింగ్ వచ్చేసింది ఆ అమ్మాయికి, ఇంకా ఆమెతో అయితే ఇప్పట్లో కాదు, కావాలంటే 1 వీక్ గ్యాప్ తీసుకుని మళ్ళీ వస్తాము అని అయితే చెప్పారు. ఇంకా సార్ కూడా ఇంకా రిపోర్ట్స్ అవన్నీ తరవుగా చెక్ చేసిన తర్వాత సార్ చెప్పింది ఏంటంటే నీకు కడుపులో ఏం సమస్య లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉండొచ్చు, కావాల్సినవన్నీ తినొచ్చు అని అయితే చెప్పారు. ఇంత తినేదాన్నండి, ఏదో పెద్ద సమస్య వచ్చేసింది, పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చేసింది అట్లా ఉండేదాన్ని అనమాట. ఆ ఫుడ్ సరిపోక ఇమీడియట్గా కళ్ళు తిరిగిపోవడం ఇవన్నీ జరిగాయి అనమాట. ఎప్పుడైతే మేము కర్నూలుకి వచ్చి సుజిత్ కుమార్ రెడ్డిని కలిసామో ఆ తర్వాత సార్ ఇచ్చిన భరోసాతో ఫుడ్ అనేది మళ్ళీ రీఇంటేక్ చేశాను అనమాట. మామూలుగా ప్రీవియస్ నేను ముందు ఎలా తినేదాన్నో అలాగా తిన్నాను. సో సార్ ఫైనల్గా ఏం డయాగ్నోస్ చేసి చెప్పారంటే ఐరన్ డెఫిషియన్సీ మాత్రం సివియర్గా ఉంది,
అన్ని ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి. అలాగే 3 months వరకు కంప్లీట్గా ఐరన్ డెఫిషియన్సీని క్యూర్ చేసే మెడికేషన్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టారనమాట. 3 months కంటిన్యూగా ఈ మెడికేషన్ వేసుకోవాలి. 3 months తర్వాత మంత్లీ వన్స్ ఐరన్ ప్రొఫైల్ చెక్ చేసుకొని ఒకసారి విజిట్కి అయితే రమ్మని చెప్పారండి. దీంతో పాటు విటమిన్ డి కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి విటమిన్ డి కూడా 3 months కోర్స్ అయితే వాడాలి అని అయితే చెప్పారు. ఇంకా నేను మా ఆయన అయితే ఇంకా ఎట్లా అంటే ఆ రిలాక్సేషన్ ఆ రోజంతా నిజంగా ఎంత సంతృప్తిగా అనిపించింది. అమ్మయ్య పర్లేదు, ఏదో చిన్నదే, మనకేమి పెద్ద అల్సర్లు ఇవేమి వచ్చి రాలేదు, మనం ఇంకా కొన్ని రోజులు సస్టైన్ అవ్వచ్చు ఈ భూమి మీద అన్న ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. ఈ ఐరన్ డెఫిషియన్సీ వల్ల నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి అంటే 4 steps ఎక్కినా కూడా నాకు విపరీతమైన ఆయాసం. ఆ స్టెప్స్ నేను మా వారి పిల్లల్ని డ్రాప్ చేసి ఇద్దరం స్టెప్స్ ఎక్కి పైకి వస్తాము, ఆయనేమో నార్మల్గానే ఉంటారు. నాకైతే విపరీతమైన ఆయాసం. నేను ఇంక ఇప్పుడే చచ్చిపోతానేమో అన్నంత ఫీలింగ్ లిటరల్లీ చెప్పాలంటే. మా వారు అనేవారు, ఎందుకంత ఆయాసపడుతున్నావు, అసలు ఇప్పుడు ఏమీ బరువులు మోసావు అనేసి. కొంచెం చిన్నపాటి టీ క్లాస్ కింద పడినా వంగి లేసేలోపు తలంతా తిమ్మని తిరిగిపోయేదండి. ఇంకా పిల్లల్ని ఇట్లా 9 o'clockకి స్కూల్ పంపించేస్తాను, పడుకుంటాను. ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇవన్నీ సిమ్టమ్స్ ఉండడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా బాడీలో ఉన్న ఐరన్ డెఫిషియన్సీ అని ఫైనల్గా మాకు అయితే రియలైజేషన్ వచ్చిందనమాట. డాక్టర్స్ కూడా చెప్పారు ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటున్నాయంటే వీటన్నిటికీ ఒకటి కారణం ఐరన్ డెఫిషియన్సీ అని అయితే డాక్టర్స్ కూడా చెప్పారనమాట. సో ఫైనల్లీ నేనైతే ఇప్పుడు కోర్స్లో ఉన్నానండి. ఆల్మోస్ట్ ఒక 1 month అయిపోయింది అనుకుంటాను టాబ్లెట్స్ తీసుకోవడం కూడా. ఈ 1 month గ్యాప్లో మా ఆయన ఏ రోజు నువ్వు యూట్యూబ్ చేయట్లేదు, నువ్వు అది ఎందుకు వీడియోస్ ప్లాన్ చేసుకోవట్లేదు, కంటెంట్ రాసుకోవట్లేదు అనేసి కానీ, అసలు నా మీద ఇంత కాదు కదా ఈగంత చీమంత ప్రెషర్ కూడా పెట్టలేదన్నమాట. సో ఫైనలీ నేనైతే బై గాడ్స్ గ్రేస్ నేను ఈరోజు చాలా హెల్దీగా ఉన్నాను, యాక్టివ్గా ఉన్నాను. సో మన ఛానల్లో నుంచి ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టాలని మనస్ఫూర్తిగా గట్టి దృఢ సంకల్పంతో దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మాత్రం మన వీడియోస్ ఫ్లో అనేది ఖచ్చితంగా ఉంటుంది. అసలు వీడియోస్ పెట్టే విషయంలో తగ్గేదే లేదండి. ఇంకొకటి ఏంటి అంటే ఎంతమంది డాక్టర్లు తిరిగిన తర్వాత ఫైనల్గా నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ అలాగే విటమిన్ B12 డెఫిషియన్సీ అనేది ఆడవాళ్ళలో మరీ ముఖ్యంగా ప్రతి 10 మంది ఆడవాళ్ళలో ఒక 5 మంది కన్నా కనీసం ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉందంటండి. అసలు ఈ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అలాగే దీని నుంచి తగ్గించుకుంటూ ఐరన్ డెఫిషియన్సీని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఐరన్ డెఫిషియన్సీ వస్తే, ఈ కంప్లీట్ వీడియో అనేది మాత్రం నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఆడవాళ్ళగా మనం చేసే మెయిన్ ప్రాబ్లమే అదండి. మనం ప్రతిదీ ఇగ్నోర్ చేసేస్తాం. పొద్దున ఎప్పుడో 8:30 9 o'clockకి తినాల్సిన బ్రేక్ఫాస్ట్ కాస్త 11 12కి తింటాం అనమాట. మన చేతులారా మన ఆరోగ్యాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. సో ఇదండి జరిగిన సంగతి. ఇక నుంచి మాత్రం మన ఛానల్లో వీడియోస్ మాత్రం ఖచ్చితంగా వెరీ రెగ్యులర్గా వస్తాయి. వీడియోస్ అప్లోడ్ చేయడం విషయంలో అస్సలు తగ్గేదే లేదనమాట. మీరు చేయాల్సిందల్లా ఒకటండి, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని మీ లైక్స్ అలాగే కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.